ప్రైజ్ ది లార్డ్. నేస్తమా, మీకు క్వశ్చన్ ఇప్పటికి చాలాసార్లు వినిపించే ఉంటుంది కదా. జీవితం చాలా చిన్నది. ఉన్నన్నాళ్ళు ఈ లోకంలో ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, బాగా ఆనందించాలి. ఇచ్చిన ఈ చిన్న లైఫ్ ని వృధాగా పోనివ్వకూడదు అని చాలా మంది యవ్వనస్తులు ఆలోచిస్తూ ఉంటారు, పదే పదే మాట్లాడుతూ ఉంటారు. అయితే జీవితం చిన్నది అంటే నిత్యత్వం చాలా కాలమనే కదా, మరి దానికోసం సిద్ధపడాలి కదా అని నువ్వెందుకు అడగలేకపోతున్నావు? ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఈ చిన్న జీవితం కోసమే ఇన్నిసార్లు ఆలోచిస్తున్నావు. ఎంజాయ్ చేయాలి, సమయాన్ని వృధా చేయకూడదు అని ఈ విధాలా ప్రయత్నిస్తున్నావు. అలాంటప్పుడు నిత్యం ఉండే ఆ రాజ్యం కోసం ఇంకెంత ఆలోచించాలి, ఇంకెంత ప్రయాసపడాలి? ఒక్కసారి ఆలోచించు. యుగ యుగాలు తరతరాలు నిలిచిపోయే ఆ నిత్య రాజ్యంలో క్రీస్తుతో కూడా నీవు ఆయన కుడిపార్శ్వమందు ఆసీనుడుగా ఉంటావు. ఆరని అగ్నికి ఆహుతి అయ్యేదు, నిత్యం నరకాగ్నిలో నరకవేదన అనుభవిస్తావు. అవకాశం నీదే, నిర్ణయం నీదే. చనిపోయే వరకు నిత్యత్వం గురించి ఆలోచించుకోవడానికి చాలా సమయం ఉందని నమ్మించడమే సాతాను యొక్క గొప్ప విజయం. కనుక నేస్తమా, సమయం లేదు. ఇకనైనా సందేహించక క్రీస్తును కలిగి సంతోషించు, దేవునితో సహవాసం కొనసాగించు. ఆమేన్.